ఏల చింత ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమి వనవాస వ్యధ నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై పలికే నోటికి వచ్చినదెల్లా పలికే. రాముడు నీకు సరిగాడని వాడు నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెను తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరచి పొమ్ము కొరగాని రాముని వలచి రమ్మనుచు యశోద విశాల అని రావణుడు కామాంధుడై నోటికి వచ్చినదెల్లా పలికే. మూడు వచ్చుట నన్ను గెలుచుట నిన్ను పొందుట కలలోని మాట బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందును. యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేల అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికొచ్చినదెల్లా ఈ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నిరతము పతినే మనమున దలచు క్షణముక యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల దృంచు రాముని శౌర్య ధైర్యముల దలుచుచు శోక తప్తయై శిరమును వంచి తృణమును దృంచి తన ముందుంచి మారు పల్కె సీత దీన స్వరమున తృణము కన్నా రావణుడే హీనమన. రామ లక్ష్మణులు లేని సమయముల అపహరించితివే నను ఆశ్రమమున పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి సునుకము మాదిరి. యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేల అని పల్కే సీత దీన స్వరముతో తృణము కన్నా రావణుడే హీనమనగా. ఓయి రావణడా నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కే సీత దీన స్వరమున తృణము కన్నా రావణుడే హీనమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఓ సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమి పల్కుచుంటివే ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు నీపై మోహము నన్ను బంధించెను లేకున్న నిన్ను వదియించియుందును అని గర్జించెను ఘనతర ఘాత్రుడు క్రోధోదీప్తుడై శతకంఠురుడు. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును అంతదనుక
నిన్నంటగా రాను ఈ లోకమున బాగోగులు కనుగొను నన్ను కోరిన నేను బలత్కరించను నన్ను కాదను నేను కనికరించను అని గర్జించెను ఘనకర గాత్రుడు క్రోధము దీప్తుడై శతకంఠుడు. ఓ రావణ నీ క్రొవ్విన నాలుక గిజ గిజలాడి తెగిపడదేమి కామాంధుడ నీ క్రూర నేత్రములు గిర గిర తిరిగి రాలి పడవేమి పతి గర్జన లేక ప్రతి ఆజ్ఞ లేక ఇటువంటి త్రుటిలో నిన్ను దహింపనా. ఓ రావణ గిజ గిజలాడి తెగపడదేమి కామాంధుడ నీ క్రూర నేత్రములు గిర గిర తిరిగి రాలి పడవేమి ఆ పతి ఆజ్ఞ లేక ఇటువంటి గాని త్రుటిలో నిన్ను దహింపన ఏమి అని పల్కె సీత దివ్య స్వరమున తృణము కన్నా రావణుడే హీనమన. క్రోధాగ్ని రఘుల రుసరుసలాడుచు కొర కొర చూచుచు నిప్పులు గ్రాకుచు తన కాంతలెల్ల కలవర చెందే గర్జన చేయుచు దిక్కుల దగ్గర సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకోననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలకు ఆజ్ఞాపించి మరలిపోయేను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి కావలెనన్న నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు. దారుణమైన కలగంటి నేను దానవుల కది ప్రళయం బేను అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపిత లైరి. శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. తెల్లని కరిపై మువ్వోరు కూర్చొని లంకాపురిపై పయనించినారు అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షస సిరులు. దేవతలందరూ పరిసేవింప ఋషిగణాంబులు అభిషేకింప గంధర్వాధులు సంకీర్తింప బ్రహ్మాధులు బ్రాహ్మణమును మందు విస్తుతింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్య తేజుడై అని తెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షస సిరులు. త్రైలమందుకుని రావణాసుడు నూనె ద్రాగుచు అగుపించినాడు. కాలాంబరమును ధరించినాడు కరవీరమాల దాల్చినాడు. పుష్పకమందుండి నేలబడినాడు కడకోక స్త్రీచే ఈడ్వబడినాడు అని దెల్పే త్రిజట స్వప్నము వృత్తాంతము భయకంపితలైరి రాక్షస సురలు. రావణుడు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజిత్తు మకరము పైన
రక్షణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపులు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా అని దెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షస సిరులు. తెల్లని మాలలు ఒలువలు దాల్చి తెల్లని గంధం మేను బూసికొని నృత్య మృదంగ మంగళధ్వనులతో చంద్రకాంతులెగా జిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడలే విభీషణుడు దివ్య క్రాంతితో అని దెల్పే త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితులైరి రాక్షస సింగరులు. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుడు పాలించెను. లంకను రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశ్యయాయోను సాగరమున లంకా మునిగిపోయెను అని పల్కు త్రిజట మాటలు వినుచు నిద్ర తూగిరి రాక్షస వనితలు. హృదయ తాపమున జానకి తూలుచు శోక భారమున గడగడ వణుకుచు జరిగి అశోక శాఖలను ఊతగాగొని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలుచుకొని తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభాశకునములు తోచే వింతగా